హలో నమస్తే. ఈరోజు రాయదుర్గంలో చిందనూరు నాగరాజు గారు బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. అలాగే రాయదుర్గంలో ఎక్కువ అవినీతి పైన పోరాటం చేస్తున్న వ్యక్తి మనతో పాటు చిందనూరు నాగరాజు గారు ఉన్నారు. మరి రాయదుర్గంలో నిన్న రోజు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఆ ప్రెస్ మీట్ ఏంటి, మరి రోజుకొక ప్రెస్ మీట్తో ముందుకు వస్తున్నారు. మరి ఎందుకు వస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, మరి ఈరోజు రాయదుర్గం అంటేనే మీరు చిందనూరు నాగరాజు రాయదుర్గంకి ఎక్కువ ముందుకు పోతున్నారు. ఏం జరిగినా రాయదుర్గం గురించి మాట్లాడుతున్నారు. అక్కడ అసలు రాయదుర్గంలో ఏం జరుగుతుంది? అంటే గతంలో మన జగనన్న లేఅవుట్లపైతేనే ఏంటి, ఈ మున్సిపాలిటీ స్థలాలు కబ్జా విషయంలో అయితే ఏంటి, అక్కడ కొన్ని జాబ్స్ అంటే ఈ కాంట్రాక్ట్ బేసిక్ ఇలాంటి జాబ్స్ పైన అయితే ఏంటి, ఇలాంటివి అనేకమైన అన్యాయాలు అక్రమాలు జరిగినాయి. ఇంకా నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి ఇంకా అడుగు పెట్టలే, దానికి కూడా లిస్ట్ ఉంది నా దగ్గర. ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఏం జరిగింది, ఏం కథ మున్సిపాలిటీలో అనే లిస్ట్ కూడా ఉంది. దాన్ని త్వరలో కూడా నేను ప్రజల ముందరికైతే ఖచ్చితంగా తెస్తా. నిన్నటి రోజు గురించి మీరు అడిగినారు కదా, ఈ మున్సిపాలిటీ స్థలాలు కబ్జా విషయం అయితే ఏంటి, గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న లీడర్సు మున్సిపాలిటీకి సంబంధించిన ఆస్తుల్ని అమాయకులకి అమ్మడం అనేది జరిగింది చాలా వరకు. ఈరోజు మున్సిపాలిటీ ఆ స్థలాన్ని ఆక్రమించుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది నాయకులు అయితే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టినారు మున్సిపాలిటీ స్థలాల్లో. ఇది ఎవరి హయాంలో జరిగిందంటే, ఇప్పుడు నిన్న మీరు అన్నట్టు గత కమిషనర్ దివాకర్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది, వైసీపీ ప్రభుత్వంలోనే జరిగింది. ఇలాంటివి అనేకమైన అన్యాయాలు అక్రమాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇది. రాయదుర్గంలో ఉన్న ప్రతి మానవునికి, ప్రజలకి మున్సిపాలిటీ స్థలాల్లో ఎవరు ఇండ్లు కట్టుకున్నారు, ఎవరు ఆ మున్సిపాలిటీ స్థలాన్ని కబ్జా చేశారు, ఏ జాబ్కి ఎంతెంత లంచాలు ఇచ్చినారు, ఏ జాబ్లో ఎవరు చేరినారు, ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా అందరికీ తెలిసిన విషయమే బ్రదర్. తెలిసిన విషయాన్నే నేను చెప్తున్నా, కొత్తగా అయితే నేనేం చెప్పట్లేదు. బట్ ఏంటంటే, అన్ని అవినీతి అక్రమాలకు పాల్పడిన వ్యక్తిని ఈరోజు ప్రజలు ఎంతో నమ్ముకొని చంద్రబాబు నాయుడు గారి పైన మరియు పవన్ కళ్యాణ్ గారి పైన టీడీపీ ప్రభుత్వము, జనసేన ప్రభుత్వము, ఇట్లా కూటమి ప్రభుత్వం పైన ఎంతో నమ్మకం పెట్టి ఈరోజు అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఎస్పెషలీ రాయదుర్గం జిల్లాలోనే ఒక మంచి మెజారిటీ స్థానం. అంటే ఈ అవినీతి పరుల్ని ఓర్చలేక ఆ జనాలు ఓటేసి ఈ ప్రభుత్వాన్ని మంచి మెజారిటీతో గెలిపించింది. అప్పుడున్న అధికారుల్ని, అంటే ఎంత అవినీతి చేసి ప్రజలకి ఎంత ఇబ్బంది పెట్టిండే వ్యక్తుల్ని, అదే వ్యక్తుల్ని ఈరోజు ఈ ప్రభుత్వము ఎలా సమర్థిస్తుంది? అదే వ్యక్తుల్ని ఎలా అపాయింట్మెంట్ చేస్తూ ఉంది? ముఖ్యంగా చెప్పాలంటే, ఒక 15 రోజుల కిందట అక్కడ ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్స్ జరిగినాయి. అలెగ్జాండర్ అని చెప్పేసి యాడకి నుంచి ఒక ఎంఆర్ఓ గారిని అక్కడికి వేయడం అనేది జరిగింది. ఆ ఎంఆర్ఓ నీతి నిజాయితీ గల ఆఫీసర్. ఎందుకంటే నీతిగా నిజాయితీగా పనిచేసే వ్యక్తులకి మేము చేతులెత్తి మొక్కుతాం, అవినీతి పనులను ఎండగడతాం. మా సిద్ధాంతం, మా పార్టీ సిద్ధాంతం అది. ఈరోజు అలెగ్జాండర్ గారిని ఎందుకు విమర్శించామో, అక్కడికో ఆయన అవినీతి పరుడు అంటే అక్కడికి రాకూడదు అని చెప్పేసి నేను కూడా మీ మీడియా పరంగా చెప్పేవాడిని. కాకపోతే అలాంటి అధికారి
అక్కడికి రావాలి. ఎందుకంటే నాకు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో నేను ఎంతోమంది ఎంఆర్ఓలను చూసినాను, ఎంతోమంది కమిషనర్స్ చూసినాను, ఎంతోమంది అధికారులను చూసినాను. కాకపోతే రాయదుర్గానికి ఒక అలెగ్జాండర్ అనే ఒక ఎంఆర్ఓ అక్కడ ఛార్జ్ తీసుకుంటారంటే మేమైతే వాస్తవంగా సంతోషపడినాం. ఒక నీతి నిజాయితీకి మారిపోయారని కొన్ని ఏరియాల్లో చెప్పుకుంటారు ఆయన్ని. మాకు కూడా ఇంటర్నల్గా అంతో ఎంతో తెలుసు మంచి వ్యక్తి అని. అలాంటి వ్యక్తికి అక్కడ పోస్టింగ్ ఇచ్చి 15 రోజులు అవుతున్నా ఆయన ఎందుకు జాయిన్ కావడం లేదు? దీని వెనక ఉండే పరిస్థితి ఏంటి? రాజకీయ ఒత్తిళ్ళ ఉంటాయంటారా? రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయంటారా? అంటే బదిలీలు ఇవన్నీ ప్రభుత్వాలు మారిన తర్వాత సహజ సహజం జరుగుతూ ఉంటాయి. మరి దాన్ని మీరు ఎందుకు దీన్ని రాజకీయం చేస్తా ఉన్నారని? నేను రాజకీయం చేయడంలే. నేనేం చెప్తున్నా అంటే నీతి నిజాయితీ గల ఆఫీసర్ని వేయండి అంటున్నా. అరే ఒక నీతి నిజాయితీ గల ఆఫీసర్ ఎంఆర్ఓ గారు కొంచెం ఆయన బెటరు. ప్రజలకి ఒక మధ్యతరగతి కుటుంబానికి కావచ్చు, బీదవాళ్ళకి కావచ్చు, న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు రాజకీయ ఒత్తిళ్లకు కేర్ చేయని వ్యక్తి అని మాకు తెలుసు. అలాంటి వ్యక్తి 15 రోజుల కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చినా ఇంతవరకు ఆయన జాయిన్ కాలేదు. దీని వెనక ఏం జరుగుతుందనేది మాకు ఇంతవరకు అయితే వాస్తవంగా అర్థం కాలే. అలాంటి నీతి నిజాయితీ గల అధికారులను ఏంటి ఇప్పుడు నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమంటే వాస్తవం చెప్తున్నా. గతంలో అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరిని ఈరోజు టీడీపీ ప్రభుత్వం వాళ్ళనే వేసుకుంటా ఉంది. ఇది 100%. ఈరోజు నేను చెప్తున్నా, ఇంకొక 3 నెలల తర్వాత కానీ 2 నెలల తర్వాత కానీ చూడండి, వైసీపీ ప్రభుత్వంలో ఈ అన్యాయాలకి అక్రమాలకి ఎవరు పాటుపడిన అధికారులు ఉన్నారో వాళ్ళే ఉంటారు. అంటే ఈ 2 పార్టీలు కుమ్మక్కైనాయా, లేదా ఆ పార్టీ నాయకుల మాట ఈ పార్టీ వింటా ఉందా ఏంటనేది మాకు అర్థమే కాలే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, నేను కొన్ని సంవత్సరాల నుంచి నాకు ఊహ వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, కొంచెం అవినీతికైతే ఆయన దూరం. అలాంటి టీడీపీ పార్టీలో ఇలాంటి అవినీతి పరులని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు అనేది వాస్తవంగా నాకు అర్థం కావడంలే. గతంలో నేను వీళ్ళకు కూడా ఒకటే చెప్తున్నా, ఇప్పుడున్న అధికార పార్టీకి కూడా, అయ్యా సామాన్య ప్రజలను అడగండి, పక్క నుండి ఒత్తుళ్ళకి లొంగద్దండి. ఎందుకంటే సీనాన్నకు అంతో ఇంతో, ఎమ్మెల్యే గారికి అంతో ఇంతో మంచి పేరుంది. ఇలాంటి అధికారులను గిన ఆయన ప్రోత్సహిస్తే వీళ్ళు చేసే పనులకు ఆయనకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నా. వాస్తవానికి నేను చెప్తున్నా, మంచి అధికారులని నియమించి రాయదుర్గం ప్రజలకి ఒక నీతి నిజాయితీ గల అధికారులు ఎప్పుడు వస్తారో ఆ రోజే సామాన్యులకి న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అవినీతి పరులని మీరు నియమిస్తే బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమ రూపంలో మీకు సమాధానం చెప్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తుంది. చూశారు కదండి, ఏదైతే ముఖ్యంగా ఈరోజు రాయదుర్గంలో అవినీతికి ఎక్కువగా అధికారులు పాల్పడడం జరిగిందని, అలాంటి వారిని మళ్ళీ ఈ ప్రభుత్వంలో నియమిస్తున్నట్లు నియమించినారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే మరి బీఎస్పీ పార్టీ నుంచి అలాంటి దానికి పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అలాంటి ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా తీసేయాలి, కూటమి ప్రభుత్వం అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. అదేవిధంగా వచ్చేసి ఎవరైతే అక్కడ బదిలీల పైన హానెస్ట్గా పనిచేస్తున్నారో అలాంటి వ్యక్తుల్ని నియమిస్తున్నప్పుడు ఎందుకు దాన్ని
స్వీకరించడం లేదు అనే వాదన కూడా ఈరోజు ఆయన వ్యక్తిగతం చేసిన పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా రాయదుర్గంలో ఇలాంటి సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్న ఇప్పటి వరకు ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కానీ, దానికి సంబంధించిన లీడర్ కానీ ఇలాంటి దానిపైన వ్యాఖ్యానం చేయడం లేదు. అయితే మరి బీఎస్పీ పార్టీ నుంచి మరి చిందునూరు నాగరాజు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పైన మరి ప్రభుత్వ పాలకులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి. మరి చూస్తూనే ఉండండి. ముఖ్యంగా నేను విషయం చెప్తున్నా భాష గారు, వాస్తవంగా జగనన్న లేఅవుట్ల పైన ఎంతో అన్యాయము, అక్రమం జరిగింది. ఈరోజు వరకు దానిపైన స్పందన అనేది లేదు. కలెక్టర్ గారికి ఇచ్చినాము, అక్కడున్న బాధితులు కూడా దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ అనేది ఎంఆర్ఓ గారికి ఇచ్చినాము. ఇంతవరకు అయింది. అక్కడుండే స్టాఫ్ ఇంతవరకు కలెక్టర్ ఆఫీస్కి అవి చేరలేదు. మొన్న ఫోన్ చేశాను, ఆపోజిట్ పర్సన్ ఏమిచ్చాడయా స్టేట్మెంట్ అని అక్కడుండే. ఇప్పుడు ఎంఆర్ఓ గారు లేరు కాబట్టి డిప్యూటీ ఎంఆర్ఓ గారు దాన్ని ఆయనే అధికారి ఇప్పుడు ఎంఆర్ఓకి బదులు. ఆయన అడిగాను, అన్నా ఆయన అయితే స్టేట్మెంట్ ఇచ్చిపోయినాడు, బట్ ఒక కాపీ అనేది మాకు ఇవ్వండి, మేము వాళ్ళు ఇచ్చిండే కాపీ వీళ్ళు ఇచ్చిండే కాపీ కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తాము అంటే, నా దగ్గర ఫైల్ లేదన్నా నేను ఆర్టీఓ ఆఫీస్కి పంపించినాను. కాపీ లేనిది ఆర్టీఓ ఎంఆర్ఓ ఆఫీస్లో కాపీ పెట్టుకోకున్నట్లు ఆర్టీఓ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి ఎక్కడన్నా పంపిస్తారండి? నేను అడిగితే ఏదో పొరపాటు జరిగిందంట. పొరపాటు ఎట్లా జరుగుతుంది అంటే, ఈ విషయంలో ప్రజలు ఆలోచన చేయాల, ప్రభుత్వం ఆలోచన చేయాల, సామాన్యులకు అనేది న్యాయం జరగాల. ఈ జగనన్న లేఅవుట్ల పైన, మున్సిపాలిటీ స్థలాల కబ్జా పైన బహుజన్ సమాజ్ పార్టీ ఎటువంటి వ్యక్తి ఉన్నా, అది ఎమ్మెల్యే కావచ్చు, కమిషనర్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఇతర ఏ అధికారులన్నా కావచ్చు, వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నారు. మరి చూశారు కదండి, మరి ఎక్కువగా జగనన్న లేఅవుట్లు, అదేవిధంగా మున్సిపల్ స్థలాలపైన ఖచ్చితంగా అవినీతిని ఖచ్చితంగా మేము బయటికి తీస్తామని, పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తున్నారు. మరి చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం.